నగరంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హెచ్ఎంటీవీ యజమాన్యంపై ఈరోజు కేసు నామోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాగో టీవీ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అక్కడికచ్చే మాటలు లేని ఒకరిపై నిందలేసేటి, ఒకరు చెప్తే పేడు వార్తలు వేసేటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తుండ్రో నాకైతే అర్థమయ్యేది అయితే లేదు. గ్రూపులలో తగాద పెట్టుడు, పార్టీలలో ఇబ్బంది పెట్టుడు, ఇటు నాకు మరి పార్టీకి నష్టం విషయంగా డిఫమేషన్ అయ్యే విధంగా ఈ ప్రసారాలు చేసేదానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హెచ్ఎంటీవీ యజమానిపై కేసు నమోదు చేయడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టుకెళ్ళి తప్పనిసరిగా వాళ్ళపై చర్యలు తీసుకెళ్ళేదాకా వదిలేది లేదు. ఇలాంటి ఫేక్ వార్తలు పెట్టి జనాలను, ప్రజలను, అలాగనే ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో జర్నలిస్టులై వాటిని పాటించకుండా ఫాలో అవుతుండ్రో, ఎలాంటి మా పైన రకరకాల ఆరోపణలు చేస్తుండ్రో. రాజకీయ నాయకుడు అంటేనే ఓ రకమైన భావనతోటి ఈరోజు వాళ్ళు ప్రచారం చేసింది కాబట్టి మేము కేసు పెట్టడం జరిగింది. దీనిపై తప్పనిసరిగా ముందుకెళ్తాం. హైకోర్టులో కూడా పిటిషన్ ఇస్తాం.